క్యూట్గా ఉంది కదా. ఇంత చిన్న పాపని తాకకూడని ప్లేస్లో తాకుతా ఉండి, లేకుంటే ఇష్టం వచ్చినట్లు ఎవరు పడితే వాళ్ళు కొడుతున్నారు అనుకోండి, ఆ పాప ఇంటికి వచ్చి చెప్పినా కూడా తల్లిదండ్రులకు తెలిసినా కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు అనుకోండి, ఎంత దారుణంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్. ఏమన్నా చేయగలరా వీళ్ళు కనీసం రివర్స్లో అయినా? ఎంత మానసిక వ్యధ ఉంటుంది. చైల్డ్హుడ్ డ్రామా అంటారు, అది పెద్ద అయిన తర్వాత కూడా, ఇప్పుడు కూడా లైఫ్ స్టైల్ లెర్నింగ్ ప్రోగ్రాంలో ఉంటారు, వాళ్ళు ఊరికే ఏడుస్తుంటారు అన్నింటికి. ఏమంటే చెప్పుకోలేరు, భయం ఇప్పటికీ. వాళ్ళు అన్నిట్లో కూడా సక్సెస్ అయితేనే ఉంటారు, కానీ మనిషి అంటే భయం, నమ్మాలంటే భయం. ఇలా తయారవుతారు. దయచేసి మీ ఇంట్లో ఎవరైనా, మీ చిన్నపిల్లలు ఎవరైనా వయసుతో సంబంధం లేకుండా ఇట్లా ప్రాబ్లం ఉంది, ఒక అబ్యూస్కి గురవుతున్నాం, ఫిజికల్గా అవ్వచ్చు, మెంటల్గా అవ్వచ్చు, ఇబ్బంది అవుతుందంటే అవతల వాళ్ళని 24 గంటలు సపోర్ట్ చేయడం కాదు, ముందు మీ ఇంటి బిడ్డలకి సపోర్ట్ ఇవ్వండి. ఎన్ని కేసెస్ ఉన్నాయి తెలుసా అలాగా. నా మీద చేయేస్తున్నారు చిన్నప్పటి నుంచి కూడా, బాబాయ్, మేనమామ, అన్న తమ్ముళ్ళు అందరూ కూడా, కానీ ఇంట్లో వాళ్ళకి తెలిసిన అడ్జస్ట్ అవ్వమ్మా అంటున్నారు అంటే, అమ్మ ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ చెప్పుకోవాలి? రీసెంట్గా కూడా ఒక ఆయా ఇష్టం వచ్చినట్లు కొట్టింది ఒక చిన్న పాపని. ఆ పాప ఇంతకు ముందే కూడా ఇంట్లో చెప్పిందంట, కానీ వాళ్ళు సరిగా పట్టించుకోలేదు. ఇప్పుడు అమ్మాయి ఐసీయూలో ఉంది. ప్లీజ్, మన వాళ్ళకి, మన చిన్నపిల్లలకి మనమే పట్టించుకోక ఒక సెక్యూరిటీ ఇవ్వలేకపోతే ఇంత ప్రపంచంలో వాళ్ళు ఎట్లా బతకగలుగుతారు, ఎట్లా సెక్యూర్డ్గా ఉండగలుగుతారు?